సో మీరు అంటే బీజేపీలోకి ప్రయాణం ఎలా జరిగింది? అంటే కాంగ్రెస్ అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోవటం, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి నేపథ్యంలోనే మీరు బీజేపీలో చేరారా? మారుతున్నటువంటి గమనానికి అనుగుణంగా రాజకీయ నాయకుడు అన్నట్టు ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉండాలి సార్. ఆ గమనం లోపల నాడున్నటువంటి పరిస్థితులలో నా లక్ష్యం నెరవేర్చడానికి కాంగ్రెస్ అధిష్టానం నాడు సహకరించలేదు. ఒకటి. రెండోది, నాడున్నటువంటి రాజకీయ పరిస్థితిని పూర్తిగా బేరీజ్ వేసుకున్న తర్వాత తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని చాలా స్పష్టంగా కనబడింది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి కొంత మేలు చేసేటువంటి అవకాశం ఉంది. గత పాలకులకు భిన్నంగా పాలన రాబోతా ఉంది అనేది ముందే గ్రహించినటువంటి సందర్భంగా మేము తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది కూడా తెలంగాణకు న్యాయం చేయాలని. రాజకీయాలంటే ఏదో దాచుకోవడం కోసం మేము రాజకీయాల్లోకి రాలేదు. భగవంతుని దయతోటి నా న్యాయవాద వృత్తి లోపల నేను కోరుకున్నంత డబ్బు సంపాదించడానికి నాకు అవకాశం ఉన్నటువంటి వృత్తిని వదిలిపెట్టి 2001 నుంచి ఈ రోజు దాకా ఇంకా రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నాం. గెలిస్తే ప్రజలకు ఏదో ఒక మంచి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో టీఎన్ శేషన్ లాంటి ఆయన వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఒకటి ఉంటుందని, గోడల మీద రాత రాయాలంటే ఆ ఇంటి ఓనర్ని అడగాలని, మైకులు పెట్టి పక్కింటోనికి డిస్టర్బ్ చేయొద్దని చెప్పి ఒక్క అధికారే అంత కఠినమైనటువంటి నిర్ణయాల్ని ఇంత పెద్ద సువిశాల దేశంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఓహో ఎమ్మెల్యే అంటే ఈ రకంగా కూడా పనిచేయొచ్చు అనేటువంటి ఒక రోల్ మోడల్గా ఉండాలనేటువంటి ఒక తపన కొద్ది రాజకీయాలకు వచ్చినాను తప్ప ఏదో అవకాశవాదం కోసమో దోసుకోవడం కోసమో దాచుకోవడం కోసం అయితే నా వృత్తి నాకు చాలా అవకాశాలను ఇస్తుంది. నేను ఎంత డబ్బు సంపాదించుకోవాలనుకున్నా నా వృత్తిలో స్కై ఇస్ ద లిమిట్. మీకు తెలిసి ఈ దేశంలో అడ్వకేట్లకు ఉన్నటువంటి ఫీజులు, నేను వాదించినటువంటి కేసులు, నాకున్నటువంటి క్లయింటేజ్, కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు సార్. అట్లా మేము డబ్బుల కోసమో స్వార్థం కోసమో పార్టీలు మారో ఇంకోటి చేయలేదు. ఈ జనానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తపన కోసం వచ్చినాం. దాంట్లో కొంత నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు బీజేపీలో మీ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది? ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో తెలంగాణ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నాను సార్. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ పూర్వ మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి అన్ని సీట్లలో రఘునందన్ రావుకే ఎక్కువ ఓట్లేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. మెదక్ పూర్వ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీలలో బీజేపీ పోటీ చేసినటువంటి 5 స్థానాలలో కూడా నాకే ఎక్కువ సీట్లు వచ్చినాయి, నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఐ ఫీల్ ప్రౌడ్ సార్. జనం నన్ను గుర్తిస్తున్నారు, ఇట్లాంటి ఒక నాయకుడు ఉండాలి తమ శాసనసభలో అని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ 100% కంఫర్టబుల్ ఇన్ బీజేపీ. నా ప్రస్థానం బీజేపీలోనే కొనసాగుతుంది, బీజేపీలోనే కొనసాగించాలని అనుకుంటున్నాను. అంటే ఎలా ఉంది అంటే స్టేట్ బీజేపీ అనుకున్నంతగా ఇంకా బలపడలేదు అనేటువంటి భావన కూడా ఉన్నది. అంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసే తప్ప బీజేపీ ఉండదు అనేటువంటిది కూడా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి తమ పునాదులు భారతీయ జనతా పార్టీ మాత్రమే కదిలించగలుగుతుంది అనేది సంపూర్ణంగా అర్థమైంది సార్. అందుకనే భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అమిత్ షా వచ్చిపోయిన తర్వాత ఎట్లాంటి ప్రకంపనలు వచ్చినాయో మీరు చూసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో ప్రత్యామ్నాయం కాబోతుంది అనేది గౌరవనీయులు కేసీఆర్ గారికి తెలుసు, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్కి తెలుసు. అందుకనే వ్యక్తిగత దూషణలకు వస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది బీజేపీ లేదు అని చెప్పి రోజు మైండ్ గేమ్ ఆడేటువంటి స్ట్రాటజీని కేసీఆర్ గారు మొదలుపెట్టినారు. కానీ ప్రతిదాని కొలమానం ఎన్నికలేశారు ప్రజాస్వామ్యంలో. 2019 ఎన్నికల తర్వాత మీరు చూస్తారు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంత బలమైనటువంటి శక్తికి ఎదుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏ స్థానం ఇస్తారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. నాలాంటి చాలామంది అనేక మంది యువకులు, కొత్త తర నాయకులు, ఈ దేశానికి సేవ చేయాలనుకునేటోళ్ళు, ఈ దేశం బాగుండాలనుకునేటోళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బీజేపీ లోపల చేరుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఎన్నికల సమయం కల్లా స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఈరోజు ప్రపంచంలోనే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరనేటువంటి పరిస్థితిని భారతదేశం ఎస్టాబ్లిష్ చేయగలిగింది. 2019లో జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి, ఆయన అభ్యర్థిత్వానికి పోటీ పడగలిగేటువంటి సత్తా ఎవరికి లేదనేది కూడా మీకు మాకు అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం. ఈ తరుణంలో కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.